జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై ప్రతిపాటి. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ తన సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి ఆగస్టు 15కి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ యొక్క స్త్రీ శక్తి పథకం యొక్క లక్ష్యం ఏంటంటే స్త్రీలకు అందరికీ కూడా ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక స్వాతంత్రం, వారి యొక్క ఉపాధి అవకాశాలు పెరిగేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఇప్పటికీ 87.34 కోట్ల ప్రయాణాలు, సగటున రోజుకు 24 లక్షల మంది. స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి ఈ రోజున. అలాగే రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతకు స్త్రీ శక్తి పథకం కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 15న ఈ పథకానికి బాటలు వేయడం జరిగింది. పథకాన్ని శ్రీకారం చుట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ వారి రోజువారీ ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. రోజుకి సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 8.53 కోట్లను సబ్సిడీగా అందిస్తుంది ప్రభుత్వం రోజుకి. ఈ యొక్క పథకం అమలులో ఏడాది కాలంలో ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 3,103 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఆర్టీసీలో 76% బస్సులకి ఈ పథకం వర్తింపజేస్తుంది. ఎక్స్ప్రెస్, అల్ట్రా, పల్లె వెలుగు, మెట్రో, ఎక్సైజ్, సిటీ, ఆర్డినరీ ఇలా 5 కేటగిరీల బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. మొత్తం 9,975 ఆర్టీసీ బస్సుల్లో 76% బస్సులు అంటే 7,631 బస్సులను ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ఆలయాలు నడిపే ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ఈ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. స్త్రీ శక్తి పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వాటా 40% ఉండగా ఇప్పుడు అది 62% పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల మంది 24 లక్షలు చేరుకుంది. పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 97% చేరుకుంది. ఈ యొక్క పథకాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ తన వంతు బాధ్యతగా పాటిస్తూ, అలాగే ఉద్యోగస్తులందరూ కూడా చక్కగా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి చేయూతనిస్తూ అక్క చెల్లెళ్లకు అండగా నిలబడుతున్నారు. అలాగే ఈ రోజున మా ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీ ప్రతిపాటి పుల్లారావు కూడా అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ స్త్రీ శక్తికి చేదుల వదలగా ఉంటామని, వారి యొక్క ఆర్థిక స్వాతంత్రానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. వారికి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా స్త్రీ శక్తి పథకాన్ని సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. నా పేరు రవిశంకర్ వెల్లంపల్లి. 3 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు నెరవేరుస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వృత్తి వ్యాపారం వేస్తూ వస్తున్నాము. నా పేరు రవిశంకర్ వెల్లంపల్లి.